ఒక నిర్ణయం తీసుకొని తూతు మంత్రంగా ఒక ప్రీ ప్లాన్ డెసిషన్ తీసుకొని, ఎందుకంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కాగితాలు చూస్తారు, ఛార్జ్షీట్ చూస్తారు, సాక్షులను విచారిస్తారు, ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3:30 ఉంటుంది. అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులను విచారించాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు అవసరం లేదు, నేను శిక్ష వేస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుగుణమా? అర్థం కాలేదండి. అది స్పీకర్ గారు చెప్పాలా? స్పీకర్ గారు చెప్పాలి. ఒక్కటి అర్థం చేసుకోండి, నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని, ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు. అన్నిటికీ తెగించవచ్చా? మళ్ళీ చెప్తున్నా, అన్నిటికీ తెగించవచ్చా? రాజ్యాధికారం మీ చేతిలో ఉందని, సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘనవిజయం సాధించబోతుంది. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. కౌంటింగ్ లో సాయంకాలం మాట్లాడుకుందాం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు. ఇంకా మీ మీద ఏ నిర్ణయం తీసుకున్నారో స్పీకర్ గారు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు, అదే నిర్ణయం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా తీసుకునే అవకాశం ఉంది. అది స్పీకర్ గారు చెప్పాలా, సమయం చెప్పాలా, కాలం చెప్పాలా? స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి ఈగ కూడా వాలదు. రూల్ బుక్లు సపరేట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్లో రూల్ బుక్లు సపరేట్ చేశారండి. అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసనసభ్యుల ఒంటి మీద కూడా వాలదు. అధికార పక్షం అండ లేకుంటే శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. అయినా స్పీకర్ గారిని అభ్యర్థిస్తూ ఉన్నా, స్పీకర్ గారు, శాసనసభ కాలం అతి త్వరలో ముగిపోతుంది. ఈ చిట్ట చివరి రోజుల్లో చరిత్రలో ఒక మార్క్ లాగా మిగిలిపోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ స్నేహితుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఆనాడు 1993 సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, 1993లో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు శాసనసభ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద అనర్గళంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి, దీనిలో 90% మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు అని మాట్లాడితే మేమంతా యువజన నాయకులుగా ఆ రోజు విన్నాం. ఎంత అద్భుత ఉపన్యాసకుడు అని. అప్పటి నుంచి ఎవరైనా గౌరవం, మాకు అంత గౌరవం ఉంది కాబట్టే ఈరోజు ఆఖరి రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి స్పీకర్ గారికి సలహా ఇస్తున్నా. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులకు వెళుతాం, ప్రజా కోర్టుకు వెళుతాం. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధం కానప్పుడు. ఏం సార్ ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కదా సార్. ఇప్పుడు ఆ నిర్ణయాలతో నువ్వు బాధితుడు అయి ఉంటావు, అది నువ్వు మాట్లాడాలా, అంతే కదా. ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశీయడంలే, తీసుకోవాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరగద్దు సార్. ఇంకా సార్ వైసీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు వాళ్ళ విషయం? ఇప్పుడేమో సార్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నాకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడారు. కానీ వాళ్ళందరూ ఇటీవల కాలంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతుంది. మీరు బాగా వినండి, 14 నెలల ముందు టీవీల ముందు అనేక విలేకరుల సమావేశాల్లో, అనేక ప్రజా ఉద్యమాల్లో, అనేక సభల్లో, అనేక ఆత్మీయ సభల్లో అనేక మాటలు నేను చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి, జగన్ గారి గురించి గౌరవప్రదంగా, నేను ఎక్కడ వ్యక్తిగత నిందన మోపల, గౌరవప్రదంగా మాట్లాడినప్పుడు కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఒంటి కాలు మీద నా మీదకి వచ్చి దొరికితే పొడిచేస్తున్నట్టున్నారు. ఈ మధ్య 2 నెలల నుంచి ఏమవుతుందో నాకు అర్థం కావటంలే. టీవీ పెడితే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇతరే కదా నన్ను తిట్టింది ఆ రోజు, ఆయన తిట్టింది కాబట్టి వాళ్ళని అడగాలి ఏమైనా ఏం వచ్చిందని.
16 నెలల ముందు